హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ నా హెల్త్ వైజ్ సమ్ బెటర్, వీక్నెస్ ఇంకా తగ్గలేదు. అది కూడా రికవర్ అవుతాను, నో ప్రాబ్లం. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. మ్యాక్సిమం నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. రైట్, అందరూ ఓపికతో నా కోసం వెయిట్ చేసినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు, నా హెల్త్ బాగుండాలని మీ ప్లేసెస్లో ఉంటూనే నా కోసం ప్రే చేసినందుకు భగవంతుడిని, మీ అందరికీ కూడా పేరు పేరున గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సరే, చాలామంది చాలా ఫీడ్బ్యాక్స్ పంపించారు మన వీడియోస్లో చెప్తున్నట్టు. చాలామంది పర్సనల్ రీడింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా మొన్న ఒక ఫీడ్బ్యాక్ పెట్టారు. ఎప్పుడో రీడింగ్ చెప్పించుకున్నారు, పర్సనల్ రీడింగ్ అంట. ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ బ్రదర్ అనుకుంటా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నేను రీడింగ్లో చూసినప్పుడు, పర్సనల్ రీడింగ్లో చూసినప్పుడు అది మ్యారేజ్ దాకా వెళ్ళదు అనేది నాకు కన్ఫర్మ్ అయిపోయింది. సో నేను అదే చెప్పాను ఆ రోజు. తను నమ్మలేదు, పైగా బాధపడ్డారు కూడా. సో నేనేం చేయలేను కదా, అక్కడ ఉన్నదే నేను చెప్పగలను. సో నేను అదే చెప్పాను ఆ రోజు. ఆ నిమిషానికి కష్టం అనిపించినా జరిగేదాన్ని నేను షుగర్ కోటింగ్ చేసి చెప్పలేను. సో నేను అదే చెప్పాను. చాలా రోజుల తర్వాత ఇంకా మ్యారేజ్ కూడా దగ్గరకు వచ్చేసింది అప్పుడు వాళ్ళకి. నిన్ననే తను నాకు మెసేజ్ చేస్తున్నారు, వాణి మ్యామ్, మీరు ఆ రోజు పర్సనల్ రీడింగ్లో ఏదైతే చెప్పారో ఈ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, జరగదు అని, అదే జరిగింది. మ్యారేజ్ ఆగిపోయింది. చాలా బాధపడుతూ నాకు మెసేజ్ చేశారు. తన లైఫ్ కాకుండా తన బ్రదర్ లైఫ్ అలా అయిపోయింది అన్నందుకు చాలా బాధపడ్డారు తను. సో డివైన్ ఏం చెప్తేనే మేము అక్కడ అదే చెప్తాను. సో అది ఆ నిమిషానికి కష్టం అనిపించినా కొన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఓకేనా? ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, సరేనా? ఇట్లా ఫీడ్బ్యాక్స్ చాలా వచ్చినాయి. ఇంకొంతమంది అయితే ఆల్రెడీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అని నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, పర్సనల్ రీడింగ్స్లో కూడా చెప్పున్నాను. వాళ్ళకి వాళ్ళ పాస్ట్ పర్సను వీళ్ళు పూర్తిగా హోప్స్ కోల్పోయినారు, వదిలేశారు, అసలు ఇంకా నాకు వద్దు అనేసి. అలాంటి టైంలో పాస్ట్ పర్సన్స్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి రావడము జరిగింది. అది నాకు ఫీడ్బ్యాక్స్ పెట్టున్నారు. నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను అవి వాళ్ళ పర్మిషన్ తోటి. ఓకేనా? వాళ్ళు ఓకే చేస్తే. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే చాలామంది, ఇప్పుడు మా పాస్ట్ పర్సన్స్ ఇట్లా మా లైఫ్లోకి వచ్చారు, కానీ వాళ్ళని నమ్మాలా వద్దా అనేది మాకు భయంగా ఉందక్క. నాకు భయంగా ఉంది, నేను ఏం డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మీ రీడింగ్లో ఏదైతే చెప్పారో, వాళ్ళు ఎలా బెగ్ చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది మీరైతే ఏదైతే చెప్పారో అవే చెప్తున్నారక్క వాళ్ళు వాళ్ళ నోటి నుంచి. సో నేను పూర్తిగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నిజంగా మీరు ఏది చెప్తుంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది నాకు ఫీడ్బ్యాక్స్ పెట్టున్నారు, వచ్చారు. బట్ వాళ్ళని మేము నమ్మాలా, నమ్మలేకపోతున్నాం. నమ్మాలా, యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మాకు పెద్ద డైలమాగా ఉంది అని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నేను ఒకరోజు ఈ టాపిక్ తీసుకుంటాను, మీ ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ అందుతాయో ఈ టాపిక్ తీసుకుంటాను. ఆ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయితే ఇది తీసుకోండి. ఇంకా మీతో పాటు ఇంకెవరికి ఇది అవసరమో ఈ టాపిక్, వాళ్ళందరి కోసం కూడా నేను ఒకరోజు రీడింగ్ చేస్తాను అని చెప్పాను. సో నేను ఇవాళ అదే టాపిక్ తీసుకోబోతున్నా. ఆల్రెడీ బ్రేకప్లో ఉన్న, నో కాంటాక్ట్లో ఉన్న, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న, ప్యాచప్ అయినా ఇంకా ప్యాచప్ కాకుండా మీ పర్సన్ తోటి
రీయూనియన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కొంతమంది విషయంలో వాళ్ళు వచ్చిన ఆల్రెడీ మీ లైఫ్లోకి మీ పర్సన్తో రీయూనియన్ అయిపోయిన వాళ్ళకి అందరికీ కూడా కలిపి ఈ టాపిక్ ఈరోజు రీడింగు. అసలు మీ పర్సన్ మీతో మీ పాస్ట్ పర్సన్ రీయూనియన్ అయితే ఆ పర్సన్ని తిరిగి మీరు నమ్మొచ్చా లేదా యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అనేది ఈ టాపిక్ తీసుకున్నాను. సో ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో, ఎవరికి ఈ మెసేజ్ వెళ్ళాలో వాళ్ళకి చేరుతుంది. ఓకేనా? ఎవరు 4 గోడల మధ్య డివైన్ని ప్రే చేస్తున్నారో వాళ్ళకి ఇది చేరుతుంది. ఓకేనా? ఇది ఎంతమందికి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎంతమందికి చేరాలి అని డివైను ఉద్దేశించి ఉంచితే మీరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉండండి. ఇది ఎవరికి చేరాలో వాళ్ళ దాకా వెళ్ళాలి. ఇది ఆ పుణ్యకార్యంలో మీరు ఎంతో కొంత ఆవగింజంతైనా మీ భాగస్వామ్యం ఉంటే ఆ పుణ్యఫలం మీకు కూడా అందుతుంది. రైట్? ఒకరి లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అది పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదైనా కానీ. సరేనా? సరే, ఇప్పుడు కొంతమంది పెట్టిన ఫీడ్బ్యాక్స్ ఒకసారి చూద్దాము. ఎన్ని రోజులైనా తీసుకుంటామా, మీరు హెల్త్ ముఖ్యం, హెల్త్ తర్వాతనే అందరు మనము. మీరు ఇంకా ఇంతవరకు మాకు హ్యాపీగా తెచ్చినారు, మా హెల్త్ చూసినారు, మా ఆరోగ్యం చూసినారు. మీ గురించి మేము ఎంతో మారిపోయినామా, పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు మేము మారిపోయినామా. మా హెల్త్ గురించి మీరు ఎన్ని రోజులు కష్టపడినారు. మీ ఆరోగ్యం చూసుకున్నామా, ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకోండి. మీ వల్ల మేము ఎంతమంది మారినామో తెలుసా? నాకు అసలు ఎంతమంది మా ఇట్ల వల్ల ఎంతమంది మారినారు, నా ఇట్లా వాళ్ళు ఎంతమంది మారినారు మీ మాటల వల్ల. కానీ మా వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు చూడు మేము అడుగుతూనే ఉంటాం మీకు. అమ్మ ఒక్క రోజు రాకుండా అడుగుతున్నాము. అమ్మ మీరు హెల్త్ చూసుకోండి అమ్మా, మా గురించి ఏం ఆలోచించద్దండి. ఇంకా మస్తుగా ఉంది, ఎప్పుడైనా చేసి మాకు ధైర్యం చెప్తారు. చాలా చాలా మేము మారిపోయినాం, మీ మాటలని చాలా మారిపోయినాం. ఇప్పుడు హ్యాపీగా మీకు హెల్త్ బాగాలేంది మాకు తెలియదు. ఏమనుకోవద్దమ్మా, అస్సలు ఏమనుకోవద్దండి. నా హెల్త్ గురించి కానీ ఆలోచించరు, ఈడో కావాలనుకుంటారు వీళ్ళు అన్నీ ఏమనుకోద్దమ్మా. మీరు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. హ్యాపీగా ఉన్నంత వరకు, మీకు హెల్త్ బాగయ్యేంత వరకు మీరు రెస్ట్ తీసుకోండమ్మా. ఇంకా తర్వాత చేయండి. సోమవారం కాకుండా వచ్చే సోమవారం కానీ చేసుకోండమ్మా. మీరు హెల్త్ చూసుకోండి చాలు. ఇప్పుడు చెప్పినారు కదా, మాకు కొంచెం ధైర్యం వచ్చింది, మా అక్కని దేవుని అక్కకి బాగున్నాను చాలునైనా అని ఏదో మేము కోరుకుంటామమ్మా. నాకంతే మీరే బాగుండాలి. మీరు మార్చినారు, మీ వల్ల మేము ఎంత మారిపోయినామా, మాకు అదే చాలు. అసలు మీరు కానీ బాగుండాలని కోరుకుంటామమ్మా. మీరు చాలా చాలా బాగుండాలి. అసలు మీకు తొందరగా ఎందుకమ్మా ఇట్లా వస్తుంది? ఎప్పుడు చూడు జలుబు వస్తుంది బాబా, ఎప్పుడు చూడు జలుబు వస్తుంది, పై నొప్పులు ఒళ్ళు నొప్పులు, ఎప్పుడు చూడు మీకు ఒకటిపోతే ఒకటి వస్తుంది. అసలు ఎందుకు వచ్చిందమ్మా అక్కకి? నాకని రాలేదు అనిపిస్తుంది ఒకసారి. అక్కకి ఎప్పుడు చూడు అట్లా వస్తుంది. అసలు ఆ జన్మలో మాకెందుకు రాలేదు? అక్క ఇంతమందిని ఓదార్చు అందరినీ ధైర్యం చెప్తూ ఉంటది, అక్కకి ఎందుకు వస్తుంది అనిపిస్తుంది నాకు. మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలమ్మా. అక్క ఎన్ని రోజులైనా కానీ రెస్ట్ తీసుకోండి అమ్మా, మీకు ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు పెట్టినారా మేము చూసినాము, మీ ఆరోగ్యం బాగుండాలని అనుకుంటాం. ఇంకా ఇంతవరకే కానీ మీరు బాగా ఎంతవరకు ఏం చెయ్యొద్దండమ్మా, చేయొద్దండి. రెస్ట్ తీసుకోండి. మా గురించి ఏం ఆలోచించండి. మీ ఇంట్లో పని కానీ మేము చేసి వస్తుంటే అక్క నువ్వు బాగుండవు. కానీ నేను కూడా కొన్ని మీరు చెప్పినవి చేసిన తర్వాతనే, అంటే 777 ఒకటి, బేలీఫ్ మీద రాసింది ఒకటి, ఇవన్నీ మీరు చెప్పింది చేసిన తర్వాతనే నాకు అనిపించింది, ఇంత గొప్ప గొప్ప అద్భుతాలు ఉంటాయా, ఇంత మంచి విషయాలు చెప్తున్నారా మేడము, ఇంత పవర్ఫుల్గా చెప్తున్నారా, ఈ రోజులు ఎవరున్నారు అలాంటివి చెప్పేది. అప్పుడు మేడం మీరు చెప్పింది చేసి నేనే అంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఆ విషయం ఆ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తే నా ద్వారా వీళ్ళు ఇంత మంచిని పొందారు అన్న సంతృప్తి, దాన్ని ఆత్మసంతృప్తి అంటారు కదా, అది మీకు ఆత్మసంతృప్తికి ఏది ఈక్వల్ కాదు. నా ద్వారా ఇంతమందికి మంచి జరిగింది అనే విషయాన్ని కదా. అందుకని చెప్పి నేను కూడా మీకు ఫీడ్బ్యాక్ పంపించాను వాడి మేడం. కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మాకు చెప్పనవసరం లేదు వాడి మేడం, మీరేంటో మాకు తెలుసు వాడి మేడం. ఇది ఈ ఉద్దేశంతో నేను పోస్ట్ చేశాను అని మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే 1 year నుంచి చూస్తున్నాం. ఫస్ట్లో నేను కూడా కొంత నెగిటివిటీతోనే ఉన్నాను మీ విషయంలో. ఎందుకంటే మేడం ఇంత రఫ్గా గట్టిగా మాట్లాడుతున్నారేంటి, అందులో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు తెలియదు. బట్ పోను మీరు ఏంటనేది అర్థమైంది వాడి మేడం. అసలు మీరు మాకు ఏ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇది ఇలాగని కానీ ఏం చెప్పనవసరం లేదు. జస్ట్ మీరు మీ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి, మీరు బాగుండండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి వాడి మేడం, అంతే చాలు. మీరు బాగుంటే ఎంతోమంది బాగుంటారు. చాలామంది ఇట్లా వాయిస్ మెసేజ్లోను, టెక్స్ట్ మెసేజ్లోను నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెట్టున్నారు. కొంచెం నయమైన తర్వాత నేను ఫీడ్బ్యాక్స్ అన్నీ నేను కమ్యూనిటీలో పెడతాను, చాలా ఉన్నాయి కమ్యూనిటీలో పెడతాను. ఓకేనా? రైట్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, అండ్ మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా. నా కోసం ప్రే చేసినందుకు, నా కోసం వెయిట్ చేస్తూ నాకు సపోర్ట్ చేసినందుకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ, షేర్ చేస్తూ, లైక్స్ చేస్తూ, నాతో కమెంట్స్లలో నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ మా, గ్రాటిట్యూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లవ్ యూ సో మచ్. సరే, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. మనసులో చెప్పుకుంటూ ఉండండి. 3 times 5 times చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి వస్తే వాళ్ళని నమ్మి యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? ప్లీజ్ ఈ టాపిక్ మీరేమి ఆన్సర్ చేస్తారు, ఏం గైడెన్స్ ఇస్తారు? లెట్ మీ నో. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తిరిగి వీళ్ళ లైఫ్లోకి వస్తే వాళ్ళని నమ్మొచ్చా? 9 of Swords, Three of Swords, Hanged Man, 9 of Cups, 9 of Wands, 5 of Cups. Very good. 6 of Pentacles, right? 2 of Swords, 8 of Pentacles, the Emperor, right? క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఇక్కడ ఎనర్జీస్ అంతా 6 కార్డ్స్ కూడా దాంట్లో 4 to 5 కార్డ్స్ నెగిటివ్ కార్డ్సే వచ్చినాయి. అంటే ఈ పర్సన్కి ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది. అది మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, తన కెరీర్ కావచ్చు, తన మైండ్ సెట్ కావచ్చు, తన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నెగిటివ్ బిహేవియర్ ప్యాటర్న్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అది మీ పరిస్థితులకి మీరు అన్వయించుకోండి, రైట్? ఇక్కడ ఏంటి, మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మీకు చీటింగ్ ఎనర్జీస్ ఇచ్చినట్టున్నారు. దానికి ఈ పర్సన్ అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, తన అసహాయత వల్ల ఈ పర్సన్ మీకు మీ మనసుని గాయపరచడము, హార్ట్ బ్రేక్ చేయడము, ఇవన్నీ జరిగిపోయినాయి. సో తను ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నారంటే తన లైఫ్ స్టక్ అయిపోయింది. ఈ పర్సన్ని మీరు ఎలా అయితే ఊహించుకుంటున్నారో, అంటే ఆలోచిస్తున్నారో, భయపడుతున్నారు కదా, భయపడి ఆగిపోతున్నారు. కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకు అనంటే డిఫరెంట్గా ఆలోచించండి. మీ మైండ్ సెట్ ప్యాటర్న్స్లోనే తీసుకోవద్దు, ఆలోచించొద్దు. ఎందుకు అనంటే ఈ పర్సన్ ఆల్మోస్ట్ ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు అనేది కనపడుతుంది. ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నా కూడా అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఏం లేరు. చాలా లోన్లీగా, ఫ్యూచర్ గురించి తెలియని భయంతో, ఆందోళనగా ఉంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, చాలా యాంగ్జైటీ, డిప్రెషన్లో ఉంటున్నారు అనేది కనపడుతుంది. అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. తన విష్ ఫుల్ఫిల్మెంటే మీరు. ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా రాబోతున్నా ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు. ఎందుకంటే రెపిటెన్స్, మీకు చేసిన అన్యాయానికి రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను తనని ఇంత బాధ పెట్టకుండా ఉండాల్సింది, తనని ఇంత హార్ట్ బ్రేక్ చేయకుండా ఉండాల్సింది, థర్డ్ పర్సన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. సో ఉన్నట్టుండి తన తప్పులు తనకు తెలిసి వస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి తిరిగి ఈ పర్సన్ వచ్చినా తన విష్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ మీరే తనకి. సో ఆ హ్యాపీనెస్ కోసమే తిరిగి వస్తున్నారు, రాబోతూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చి మీ లైఫ్లోకి వచ్చి ఉంటే ఇంకా ముందు కార్డ్స్ చూద్దాము. దీన్ని కూడా క్లారిఫై చేస్తూనే ఇంకా మాట్లాడతాను. పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుందాం. రైట్, మీకు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఆల్రెడీ వచ్చున్నా రాబోతున్నా ఈ పర్సన్ మీకు సమ్ గిఫ్ట్ ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు. అది చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఏదో తేవాలి అనుకుంటున్నారు. అది మేబీ ఫిజికల్ గిఫ్ట్ ఏదైనా కాకపోయినా కమిట్మెంట్ కూడా ఒక గిఫ్ట్ లాగానే తను ఫీల్ అవుతున్నారు. కమిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య లేకపోతే ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా, అంటే మీరు తనకి ఏదైతే ప్రేమని పంచుతున్నారో, ఎట్లా ఇస్తున్నారో తను కూడా మీకు అంతే సమయాన్ని, అంతే ప్రేమని, అంతే ఎఫర్ట్స్ని పెట్టాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా, క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. వై ఈజ్ దిస్ 9 of Swords హియర్ ఏంజల్స్? ఇక్కడ మిథున రాశి అండ్ తులారాశి అండ్ మీన రాశి. చూడండి, ఈ కార్డు డిఫరెంట్ డెక్ నుంచి సేమ్ అనమాట. ఓకేనా, సరే చూద్దాం. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి తీను, రావాల్సి ఉంటే మళ్ళీ వస్తుంది. అండ్ ధనురాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఫస్ట్, వై ఈజ్ దిస్ 9 of Swords ఏంజల్స్? వై ఈజ్ దిస్ 9 of Swords హియర్? నైన్ ఆఫ్ సోర్స్ దేనికి అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 9 of Cups, వేరే డెక్ నుంచి ఈ డెక్ నుంచి కూడా 9 of Cups. చూద్దాం. ఇక్కడ మనం 9 of Swordsకి క్లారిఫికేషన్ తీస్తున్నాం కాబట్టి, ఎందుకు తన విష్ ఫుల్ఫిల్మెంట్, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేక తన ఇష్టాలని చంపుకున్నారనమాట ఈ పర్సన్. కానీ ఆ పర్సన్ మీతో పాస్ట్లో భారంగా ఫీల్ అయ్యారు, ఫ్యూచర్ చూడలేదనమాట. మీతో ఫ్యూచర్ లేదు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, ఫ్యూచర్ లేదు అనుకున్నారు. సో అందుకని ఎఫర్ట్స్ పెట్టలే. కానీ ఈ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని ఉన్నారు పాస్ట్లో. ఎందుకు? మేబీ మీరు తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అని మీరు కోరుకుంటున్నా, లేదు తను మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నా, తన కంఫర్ట్ జోన్ని వదిలి రావడానికి ఈ పర్సన్ బర్డన్గా ఫీల్ అయ్యారనమాట. రావడానికి ఇష్టపడలా, భయపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందు ఒకలాగా, మీ వెనకల ఒకలాగా, అంటే మీ ముందు ఒకలాగా, తన మైండ్లో ఇంకొకలాగా మీ గురించి, తన సేఫ్టీని తను చూసుకుంటూ ఆలోచిస్తూ వచ్చారనమాట. యాక్షన్ తీసుకోలే పాస్ట్లో. అందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మీ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఎందుకంటే మీ బాధ్యత తీసుకోవాలి అంటే తను సేఫ్టీగా ఒక కంఫర్ట్ జోన్లో బతుకుతున్నారు. ఆ కంఫర్ట్ జోన్స్ అన్నీ పోతాయి తనకి. మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే, మీ బాధ్యత తీసుకుంటే, తను ఇప్పుడు ఆల్రెడీ పాస్ట్లో ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ కంఫర్ట్స్ అన్నీ తనకి దూరం అవుతాయి. అది థర్డ్ పార్టీ కావచ్చు, తన లైఫ్లో ఫైనాన్షియల్ ఇదే కావచ్చు, అసెట్సే కావచ్చు, తన సేఫ్టీ ఇదే కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ మిస్ అవుతారు. అందుకని అది ఇష్టం లేదు తనకి. చూడండి, అగైన్ మళ్ళీ ఈ కార్డు రావాలి అనుకుంటే క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ తిరిగి వస్తుంది. నెక్స్ట్, వై ఈజ్ దిస్ 3 of Swords హియర్? వై ఈజ్ దిస్ 3 of Swords ఏంజల్స్? అది ఎందుకు 3 of Swords? తను
ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డ్యామ్ షూర్గా ఉంది. కార్డు కనపడుతుంది కదా, చీటింగ్ ఎనర్జీస్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లోకి తోసేసిన ఎనర్జీస్ ఇవి కనపడుతున్నాయి. హార్ట్ బ్రేక్ చేసిన ఎనర్జీస్, చీటింగ్ ఎనర్జీస్, మదర్ ఇష్యూస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మదర్ ఇష్యూ కూడా కనపడుతుంది. ఏది మీకు ఏ సినారియో అయితే మీకు సూటబుల్ అవుతుందో అది తీసుకోండి, ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కదా. ఇక్కడ ఏంటంటే చీటింగ్ ఎనర్జీస్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడము ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ చాలా ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. హార్ట్ బ్రేక్, మిమ్మల్ని పాస్ట్లో ఒంటరిగా వదిలేసి మీ గురించి ఏం ఆలోచించకుండా మీకు ఒక సహారా, ఒక సపోర్ట్ లాగా ఉండాల్సిన పర్సనే మిమ్మల్ని చీట్ చేసి డిప్రెషన్లోకి తోసేసి డిసప్పాయింట్ చేసి మదర్ మాట విని చీట్ చేసి మిమ్మల్ని పాస్ట్లో వెళ్ళిపోయారు. లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, రొమాంటిక్ థర్డ్ పార్టీ విషయంలో. లేదు ఈ రెండు కాదు అనుకున్నప్పుడు మీ సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే కమ్యూనికేషను ఇబ్బంది, గొడవలు జరిగినాయో ఆ విషయంలో మీ ఇష్టానికి వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి డిప్రెషన్లోకి తోసేసి కోల్డ్ బిహేవ్ చేస్తూ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయారు అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ మెంటల్గా అందరూ ఉన్న ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒంటరితనం, తన లైఫ్లో హ్యాపీగా లేరు. లోన్లీనెస్ ఎక్కువ అనమాట. ఇక్కడ ఎనర్జీస్ కూడా అదే కనిపించింది. ఇందాక కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లారిఫై చేసినా కూడా ఆ ఎనర్జీస్ అదే వచ్చినాయి. సో ఒంటరితనంతో తను ఎక్కడ తప్పులు చేశానో, తన లోపాలు ఏంటి, తను ఎక్కడ సరి చేసుకోవాలి, మీ తప్పు ఎంతవరకు ఉంది, తన తప్పు ఎంతవరకు ఉంది, పరిస్థితుల తప్పు ఎంతవరకు ఉంది, ఇవన్నీ బేరీ చేసుకుంటున్నారు అనమాట. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉన్నారు తను. ఓకేనా? అందుకు ఇప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్, అక్కడ తను కోరుకున్న ప్రేమ కానీ, తను కోరుకున్న ఎక్కడికైతే మిమ్మల్ని కాదు అని ఎవరి మాట వినైతే వెళ్ళిపోయారో, ఎవరినైతే మిమ్మల్ని వద్దనుకొని ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారో అక్కడే తను హ్యాపీగా లేరు. అక్కడే తనకి హార్ట్ బ్రేక్స్ ఎదురవుతూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం. సో మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? ఒకటి, తన విష్ ఫుల్ఫిల్మెంట్, తనకి ఇష్టమే మీతో రావడం. అట్ ద సేమ్ టైం మీకు అక్కడ ఆల్రెడీ తను హ్యాపీగా లేరు, హార్ట్ బ్రేక్స్ జరుగుతున్నాయి కాబట్టి తన తప్పు తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వడానికి కూడా ఇదొక రీజన్ అనమాట. మనం రీజన్స్ చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు ఈ పర్సన్ జెన్యూన్గానే ఉన్నారా, నమ్మొచ్చా లేదా, మనం అప్పుడు మీరు డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? మనం వై ఈజ్ దిస్ హ్యాంగ్డ్ మ్యాన్ హియర్? ఈ పర్సన్ మేబీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య గ్రోత్ లేదు, స్టక్ అయిపోయింది. మిమ్మల్ని స్టక్ చేసేసారు, తను స్టక్ అయిపోయినారు. పైగా తను చేసిన తప్పుల్ని తను రెక్టిఫై చేసుకోకపోగా సమర్థించుకుంటూ నేను త్యాగం చేశాను, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నేను నా పరిస్థితుల వల్ల, నా సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను నిన్ను చూడండి ఎంత ఫ్యూచర్ గురించిన ఆలోచనలు ఎంత ఉన్నాయి చూడండి. ఏదో చెప్పాలైతే బాగా ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అనమాట, చాలా చెప్పాలి అనుకుంటున్నారు. చూడండి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఈ పర్సన్. అంటే మీ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఒక స్టెబిలిటీ లేదు, ఒక స్థిరత్వాన్ని మీతో ఏర్పరచుకోవాలా, ఈ రిలేషన్లోకి వచ్చి మీకు ఒక స్టెబిలిటీ కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా, ఏం చేయాలి. ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, అది తనకి పాసిబుల్ కాదు అనుకొని పాస్ట్లో వెళ్ళిపోయి ఉంటే, మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరుగుంటే, ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారు, అసలు నేను ఈ కమిట్మెంట్ మీరు కోరుకుంటుంది ఏదైతే ఉందో అది ఈ రిలేషన్లో తను మీకు ఇప్పుడు ప్రొవైడ్, సెకండ్ టైం మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత, రీయూనియన్ అయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేయగలనా లేనా, ఒకవేళ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే నేను ఏం చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి, స్టెబిలిటీ ఎలా ఇవ్వాలి, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ నేను నిర్వర్తించగలనా లేదా, బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా, ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉంటున్నారనమాట. ఏం చేయాలో తెలియని స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీరు కావాలి.
Why is this 9 of Cups here, angels? చెప్పానా ఇప్పటికి 2 times వచ్చి నేను మళ్ళీ లోపల పెట్టేశాను కార్డ్స్ డెక్లో, వచ్చేది ఉంటే మళ్ళీ వస్తుంది అని. సో ఇది 3rd time, ఇదే ఎనర్జీ వేరే డెక్ నుంచి 3rd time వచ్చింది. సో రావాలి అనుకుంటే వస్తుందని చెప్పాను, వచ్చింది. సరే, అట్లా ఉంటుంది అనమాట ఎనర్జీస్. చూడండి, బాటమ్ ఎనర్జీ టవర్. ఇక్కడ ఏంటి, ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య జరిగిన తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరే, కానీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరే తన లైఫ్లో కావాలి. రిగ్రెట్, మీకు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. తను పాస్ట్లో మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేశారు, ఎలా ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మిమ్మల్ని మాటలతోటి చేష్టలతోటి భ్రమింపజేశారు, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆల్ ఆఫ్ సడను ఈ పర్సను తన తప్పుల్ని ఒప్పుకోకుండా తను తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఆ నిమిషం గెలిచారేమో, కానీ దాని ఏమంటారు, మీ దృష్టిలో మీ మనసులో దిగజారిపోయారనమాట. మీతో రిలేషన్ని కోల్పోయారు తను గెలవడం కోసం, తప్పు చేసి ఒప్పుకోకుండా. దానికి కూడా ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? 3rd party సిచ్యువేషన్లో చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయో. 3rd party సిచ్యువేషన్లో అక్కడ హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేశారనేది కనపడుతుంది పక్కా. ఇప్పుడు అదే పర్సన్ అదే 3rd party విషయంలో నో సెలబ్రేషన్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనేది కనపడుతుంది. స్ట్రెస్ తీసుకుంటున్నారు, యాంగ్జైటీ, హ్యాపీగా లేరు. ఇక్కడ ఈ పర్సన్ చాలా డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట. సో దానివల్ల మీతోనూ రిలేషన్ కోల్పోయారు, అక్కడ 3rd personతోనూ హ్యాపీగా లేరు. ఆల్ ఆఫ్ సడన్ అక్కడ ఇద్దరి మధ్య ప్రాబ్లం. సో ఇక్కడ ఎందుకంటే ఈ పర్సనే చాలా మ్యానిపులేటివ్, జిమిక్స్ ప్లే చేసే వ్యక్తి అనేది కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అనమాట. సో రైట్, మీ ఇద్దరి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగినాయి, చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ గొడవలు జరిగినాయి, చాలా మార్పులు వచ్చినాయి అనేది కనపడుతుంది ఇప్పటికీ. సో 9 of Wands, వై ఈజ్ హియర్ ఏంజల్స్? స్ట్రగుల్స్. సెకండ్, చాలా గాయపడి ఉన్నారు మానసికంగా. ఈ పర్సన్ చేసిన బిహేవియర్ వల్ల మీరు చాలా మానసికంగా గాయపడి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి సెకండ్ ఛాన్స్ అడిగితే మళ్ళీ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా, లేకపోతే తనకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా తనకు తెలుసు. అంటే నేను వెళ్ళి సెకండ్ ఛాన్స్ రీయూనియన్ కోరుకొని సెకండ్ ఛాన్స్ అడిగితే తను నన్ను నమ్మే సిచ్యువేషన్లో మీరు లేరు. మళ్ళీ స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయేమో, అదే పాస్ట్లో ఏదైతే ఏ సిచ్యువేషన్ మీద మీ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయో, దూరం వచ్చున్నారో అదే మళ్ళీ తిరిగి రిపీటెడ్గా జరుగుతాయేమో అనే ఒక భయం తనలో కూడా ఉంది. తను బాగా మానసికంగా గాయపడి ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ప్లస్ ఫ్యూచర్ గురించి ఒక భయం కూడా ఉంది. మీరు కావాలి, కానీ మీరు కోరుకుంటున్న టైం కానీ, ఎనర్జీస్ కానీ, ప్రేమ కానీ, మనీ కానీ, కమిట్మెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ రిలేషన్లో అది మీకు నేను ఇవ్వగలనా లేనా అనేది తనకే భయంగా ఉంది. రిగ్రెట్ అయితే ఉంది. ఇక్కడ వినండి బాగా, రిగ్రెట్ ఉంది, పశ్చాత్తాపడుతున్నారు తను చేసిన తప్పులకి. పాస్ట్లో గిల్టీ ఫీల్ అవుతున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే మీరు తనకు కావాలి, మీతో లైఫ్ కావాలి, సెకండ్ ఛాన్స్ కావాలి, రీయూనియన్ కావాలి. కానీ మీరు కోరుకుంటుంది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే నేను ఇవ్వగలనా, తనకి ప్రొవైడ్ చేయగలనా లేదా, అది నా మైండ్ సెట్ వల్ల కావచ్చు, అంటే మీ పర్సన్ చెప్తున్నారు, అది నా మైండ్ సెట్ వల్ల కావచ్చు, నా సర్కమ్స్టాన్సెస్ వల్ల కావచ్చు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, నా మెంటాలిటీ వల్ల కావచ్చు, 3rd party సిచ్యువేషన్ వల్ల కావచ్చు, స్టేటస్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ పేరెంట్స్ వల్ల కావచ్చు. నేను నీకు అవి ప్రొవైడ్ చేయగలనా లేనా అనేది అతని మీద లేదా ఆమె మీద, వాళ్ళకే దాన్ని ఏమంటారు, గట్టితనం లేదు, నమ్మకం లేదు, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. కానీ మీరు కావాలి. ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్, నాకు నువ్వు కావాలి, కానీ
నువ్వు కోరుకునేవి నేను ప్రొవైడ్ చేయగలనా లేదా నేను ఇప్పటికి కూడా నేను కన్ఫర్మ్ కాదు, నేను ఆ అష్యూరెన్స్ ఇవ్వలేను. అది పరిస్థితులకు అనుగుణంగా ఏం జరుగుతుందో ముందు ముందు నాకు కూడా తెలియదు. కానీ నాకు నువ్వు ఏం కోరుకుంటున్నావు నాకు ఇవ్వాలనే ఉంది, అవన్నీ నీకు ప్రొవైడ్ చేయాలనే ఉంది. కానీ నేను చేయగలనా, బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా, నా సిచ్యువేషన్స్ ఏంటి, నా మీద నాకే నమ్మకం లేదు, అలాంటప్పుడు నేను నీకు ఎలా ఇవ్వగలను అని తన లోపల తను అనుకుంటున్నారు. బట్ మీరు కావాలి, రిగ్రెట్ అయితే, పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. వై ఈజ్ దిస్ 5 of Cups here, angels? Why is this 5 of Cups here? రీయూనియన్ కార్డ్. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సేమ్ అదే ఫీలింగ్స్, పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే రొమాంటిక్ మెమోరీస్ ఉన్నాయో, ఎమోషనల్ ఫీలింగ్స్ ఇద్దరు షేర్ చేసుకుని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు, డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు, అదైతే పక్కా. కానీ ఒకవేళ సెకండ్ ఛాన్స్ మీరు తను అడిగినప్పుడు మీరు ఇచ్చిన, పాస్ట్లో మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ సేమ్ అలాగే మీరు ఉంటారా ఉండరా తనతోటి, అది కూడా నమ్మకం లేదు. ఎలా ఉంటుంది? తను ఎక్స్పెక్ట్ చేయడానికైనా కొంచెం దిమాక్ ఉండాలి కదా. ఎలా ఉంటుంది? ఒక్కసారి మనసుకి ఘోరంగా దెబ్బ తగిలిన తర్వాత పాస్ట్లో ఉన్నట్టే ఉండదు. ఒక ఇన్సెక్యూరిటీస్, భయాలు ఉంటాయి. అమ్మో నేను ఎక్కువ ప్రేమ చూపించేస్తే మళ్ళీ పాస్ట్లో లాగా చేసేస్తారేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ప్రేమ ఉన్నా మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయలేరు, మీ లిమిట్లో మీరు ఉంటారు. కానీ వాళ్ళకి ఎలా కావాలి? పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు వాళ్ళని బెగ్ చేసుకుంటూ, వాళ్ళు పదే పదే కాల్స్ చేస్తూ, పదే పదే మెసేజ్లు చేస్తూ, పదే పదే మీ ప్రేమని, వాళ్ళ మీద ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేస్తూ ఎలా ఉన్నారో అలానే వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేస్తున్నా మీరు వాళ్ళతో అలానే ఉండాలి అని కోరుకుంటున్నారు. అది ఇంపాసిబుల్ కదా. సో ఈ పర్సన్ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కార్డు రివర్స్ వచ్చింది. మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా వాళ్ళకి డౌట్ అనమాట. వై ఈజ్ దిస్ 6 of Pentacles here, angels? వాళ్ళ ఈగో, యాటిట్యూడు, డామినేషను అంతా డౌన్ చేసుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మ్యారేజ్ ప్రపోజల్ కమిట్మెంట్ ఇవ్వడానికి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి, మీతో షేరింగ్ అన్నీ షేర్ చేసుకోవడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే 2 of Swords కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇంకా ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా రాని వాళ్ళు కానీ, రాబోతున్న వాళ్ళు కానీ రీయూనియన్ కోసం కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడిగినా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎందుకనంటే మీరు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారు, అంటే రిజెక్ట్ చేస్తారు, ఎక్కడ అవాయిడ్ చేస్తారు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా పాస్ట్లో ఈ పర్సన్ మీతో ఎలా అవాయిడ్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ, మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చారో, రెక్లెస్గా, సీరియస్నెస్ లేకుండా, మీరు కూడా తనతో అలానే ట్రీట్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తు, టిట్ ఫర్ టాట్ లాగా చేస్తారేమో అని అదొక భయం కూడా ఉంది వీళ్ళకి. మీకే కాదు, వీళ్ళకి కూడా ఉంది. కాబట్టి ఫైనల్లీ ఈ పర్సన్ని తిరిగి వస్తే నమ్మొచ్చా? ఈ పర్సన్ని తిరిగి వస్తే ఖచ్చితంగా నమ్మొచ్చు, నో డౌట్ నమ్మొచ్చు. ఓకేనా? క్లియరా? బట్ మీరు మీ బ్యాలెన్స్లోనే ఉండండి. ఎక్కువ అతి ఇవ్వద్దు, అట్లాని లోగాను ఉండొద్దు. ఎంతవరకు ఆ పర్సన్ మీకు ఎంతవరకు ఎమోషన్స్, ఫీలింగ్స్, టైం ఇస్తున్నారు మీరు అంతవరకు ఇవ్వండి. మీరు ఎందుకు ఓవర్గా ఇచ్చి ఇంకా లూజ్ అవ్వాలి? సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి రీయూనియన్ జరిగితే ఈ పర్సన్ మీరు నమ్మొచ్చా అని అడిగినప్పుడు ఎస్, డ్యామ్ షూర్గా నమ్మొచ్చు, నో ప్రాబ్లం. సరేనా? క్లియర్ అయిందా? ఎవరెవరికి రీడింగ్ కావాలో వాళ్ళకి అందింది అనుకుంటున్నాను. రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.